తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య అక్రమ పొత్తు ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే సింగరేణి బొగ్గు గనులను వేలం వేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిషన్కు బీజేపీ నేతలంతా మద్దతు పలికారని విమర్శించారు. ఎన్డీఏలోని టీడీపీ ఏపీలో గెలిస్తే మంత్రి తుమ్మల ఖమ్మంలోని టీడీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా లైసెన్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు కార్తీక్ రెడ్డి. కేబినెట్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయనే పోయి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారంటే ఎంత సిగ్గు వదిలేసి ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంత సిగ్గు వదులుకో ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు అనేది మనం ఇది ఒక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయ్యుండి కూడా ఎన్డీఏకి భాగస్వామ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పోయి సంబరాలు చేసుకుంటే కూడా దాన్ని అడిగే నాదుడి రోజు తెలంగాణ రాష్ట్రంలో లేడు, కాంగ్రెస్ పార్టీలో లేడు. రాహుల్ గాంధీ గారు నేను బహుశా మళ్ళీ తెలంగాణలో ఉన్న ఏదైతే టీపీసీసీ ఉన్నదో అది ఏఐసీసీలో భాగం కాదా అని అడుగుతున్నా నేను. లేదా మీరు ఇక్కడ సపరేట్ లైసెన్స్ ఇచ్చిర్రా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఎన్డీఏ కలిసి పనిచేయడానికి మీరు లైసెన్స్ సపరేట్ ఏమని ఇచ్చిర్రా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు అని అడుగుతున్నాను.